చిన్నప్పుడు స్కూల్లో మనం వందే మాతరం గీతం ఊరికే పాడుతూ ఉంటాం కానీ దాని అసలు స్టోరీ మనకు తెలియదు కానీ దాన్ని వెనుకున్న చరిత్ర. సో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1876లో బెంగాల్ కవి బంకించంద్ర చటోపాధ్యాయులు ఈ గీతాన్ని రచించారు. 1882లో అతను రాసిన ఆనందమఠం అనే నవలలో దీన్ని చేర్చారు. అసలు ఈ గీతం బెంగాల్ తల్లిని స్తుతించే ఒక దేశభక్తి గీతం. 1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన వందే మాతరం ఉద్యమం సమయంలో ఈ గీతాన్ని నినాదాలుగా యూజ్ చేశారనమాట. మన భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఈ గీతం ఎంతో సహాయపడినందువల్ల అప్పటి మన రాష్ట్రపతి అయిన రాజేంద్ర ప్రసాద్ గారు 1950 జనవరి 24న జరిగిన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మన జాతీయ గీతానికి సమానంగా దీనికి కూడా రెస్పెక్ట్ కావాలి, పొందాలి అని ఆ రోజున తెలిపారు. అయితే వందే మాతరం పట్ల మీ అభిప్రాయం ఏంటో, ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు దానికి మన జాతీయ గీతం జనగణమన అదితో సమానంగా దానికి రెస్పెక్ట్ కావాలి అని వారి ఒపీనియన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. నాకు తెలిసినవి నేను మీకు చెప్తాను. ఇంకా దేని గురించి చెప్పాలో మీరు కామెంట్స్ కూడా చేయండి.